ఫ్రెండ్స్, మనము గత వీడియోలో ఏపీ స్టేట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 21లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఆ పార్ట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కూడా మరిన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్ వారి స్థాయికి తగ్గట్టు మాత్రమే. అలాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చిన బిట్స్ ఆధారంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు బిట్స్ రూపంలో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నేర్చుకోబోయేంటే ఆన్ టు, ఓవర్, అబౌవ్, అండర్ సంబంధించి బిట్స్ ఏ విధంగా వస్తే ముందు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో మనకి ఇక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్కి పైన సర్ఫేస్ పైన సపోజ్ ఒక బుక్ ఉందనుకోండి, లేదా ఒక క్యాట్ అనుకోండి. ఆ క్యాట్ అనేది ఈ టేబుల్ పైన ఉంటే, సో సర్ఫేస్ పైన ఉంటే, టేబుల్ అనేది కాదు, దీని మీద సర్ఫేస్ పైన ఉంటే, మూమెంట్ లేకుండా ఉంటే అప్పుడు మనము ఆన్ ఉపయోగించాలి. సో టేబుల్ పైన కానీ క్యాట్ ఉంటే ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇలాంటి బిట్స్ అనేది ఎగ్జామ్లో ఇవ్వడు, ఎందుకంటే అక్కడ డయాగ్రామ్ ఉంటేనే మనం ఆన్సర్ రాయగలం. అది సర్ఫేస్ పైన ఉందా లేదని డయాగ్రామ్ చూపిస్తేనే మనం రాయగలం. ఓకేనా. కాబట్టి తెలుసుకోవాలి తప్పనిసరిగా, అంతే. సర్ఫేస్ పైన కదలకుండా మూమెంట్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే ఆన్ ఉపయోగించాలి. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని. అలాగే చూడండి, అదే క్యాట్ అనేది ఇక్కడ నుంచి బయట నుంచి ఈ టేబుల్ పైకి కానీ జంప్ చేసినట్లయితే, టేబుల్ యొక్క సర్ఫేస్ మీదకి, క్యాట్ అనేది కింద నుండి ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ మీదకి, అంటే కింద నుంచి ఒక గోడ మీదకి కానీ, కింద నుంచి ఒక టేబుల్ మీదకి కానీ జంప్ చేసినట్లయితే అప్పుడు మనము ఆన్ టు ఉపయోగించాలి. ఏమో ఉపయోగించాలి? ఆన్ టు. మరి అపాన్ కూడా అలాగే వస్తుంది, కానీ అపాన్ ఎక్కువగా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే ఒక యానిమల్ ఇంకొక యానిమల్ మీద జంప్ చేసినప్పుడు, ఒక యానిమల్ ఇంకొక యానిమల్ మీద దూకినప్పుడు అప్పుడు అపాన్ ఉపయోగిస్తాం, కానీ ఎక్కువగా ఆన్ టునే యూజ్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా క్యాట్ అనేది కింద నుంచి టేబుల్ పైకి ఈ సర్ఫేస్ మీద కానీ దూకినట్లయితే అప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ఆన్ టు ఉపయోగించాలి. ఓకేనా. అలా కాకుండా క్యాట్ అనేది ఈ సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి అవతల వైపుకి, అంటే సపోజ్ టేబుల్ ఉంది, ఈ టేబుల్ పై నుంచి అవతల వైపుకి కానీ దూకింది అనుకోండి, ఈ సైడ్ నుంచి, లేదా ఈ సైడ్ నుంచి అవతల వైపుకి కానీ. సో టేబుల్ పైకి కాకుండా ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి, ఆ టేబుల్ పై నుంచి యువతల వైపు కానీ దూకినట్లయితే అప్పుడు ఏం ఉపయోగిస్తామంటే మనము ఓవర్ ఉపయోగించాలా. ఏం ఉపయోగించాలా? ఓవర్. అర్థమైంది కదా. ఒక టేబుల్ ఉంది, టేబుల్ పైన గాన ఉంటే, టచ్ చేస్తూ మూమెంట్ లేకుండా ఉంటే ఆన్, కింద నుంచి ఆ టేబుల్ పైకి కానీ దూకినట్లయితే ఆన్ టు. అలా కాకుండా టేబుల్ పైకి కాకుండా ఇటు సైడ్ నుంచి ఆ టేబుల్ మీద నుంచి అవతల సైడ్కి కానీ వెళ్ళినట్లయితే, అవతల వైపు కానీ దూకినట్లయితే ఓవర్ ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? ఓవర్. ఓకేనా. ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్, ఆన్ ద టేబులా, ఇన్ ద టేబులా, బిలో టేబులా. సో ఇక్కడ డయాగ్రామ్ ఇస్తే ఆన్, ఎలాగ ఇన్ను వాడము. ఇన్ను ఎక్కడ ఉపయోగిస్తామంటే క్లోజ్డ్ ఏరియాస్కి ఉపయోగిస్తాం. బిలో వాడము, ఎందుకంటే ఒకవేళ ఈ కిందన కానీ ఉన్నట్లయితే క్యాటు ఈ టేబుల్ కింద ఉన్నట్లయితే ఏం వాడతాం అంటే అండర్ వాడతాం. అండర్ అంటే పైనంతా ఒక ఆవరించి ఉండాలి, కిందన ఉండాలి. నెక్స్ట్ అంటే రెండు టచ్ అవ్వు. కాబట్టి ఈ దీనికి మధ్య హైట్ ఉంటుంది. ఓకేనా. హైట్ ఉంటుంది, మధ్యలో హైట్ ఉంటుంది. కిందన క్యాట్ ఉందంటే క్యాట్కి ఆ టేబుల్కి మధ్య హైట్ ఉంటుంది, స్ట్రైట్గా వెర్టికల్గా. అలాంటప్పుడు అండర్ ఉపయోగిస్తాం, బిలో ఉపయోగించాం. ఓకేనా. బిలో ఎక్కడ ఉపయోగిస్తాం అంటే లెవెల్ని చెప్తుంది, లెవెల్ని ఉపయోగిస్తాం. లెవెల్కి చెప్పేటప్పుడు, స్థాయిని చెప్పేటప్పుడు బిలో ఉపయోగిస్తాం. ఓకేనా. చెప్తాను తర్వాత. సో నెక్స్ట్ అంటే ద క్యాట్ జంప్ డాష్ ద టేబుల్, ద క్యాట్ జంప్ డాష్ ద టేబుల్, ఆన్ ద టేబుల్. ఆన్ అనేది తప్పనిసరిగా మూమెంట్ ఉండదు, ఆ సర్ఫేస్ మీద ఉంటే ఆన్ అన్నాను. సర్ఫేస్ మీద మూమెంట్ లేకుండా ఉంటే ఆను. కానీ క్యాట్ జంప్డ్ అని అన్నాడు, అంటే మూమెంట్ ఉంది. అంటే దేని మీద జంప్ అయింది? టేబుల్ మీదకి. మూమెంట్ ఉంటే టేబుల్ మీదకి వెళ్తే ఏమొస్తుంది? ఆన్ టు. ఏమొస్తుంది? ఆన్ టు ద టేబుల్ అనాలి. ఓకేనా. ద ఫ్యాన్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ చూడండి, టేబుల్ ఉంది, టేబుల్కి స్ట్రైట్గా ఫ్యాన్ పైన ఉంది. టేబుల్ ఎక్కడ ఉంది? ద టేబుల్కి పైన స్ట్రైట్గా ఉన్నట్లయితే మధ్యలో హైట్ ఉంటుంది, వెట్టిగేలాగా ఉంటుంది, మధ్యలో గ్యాప్. స్ట్రైట్గా టేబుల్కి స్ట్రైట్గా పైన ఫ్యాన్ ఉన్నట్లయితే ఏం ఉపయోగిస్తాం అంటే అబోవ్ ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? అబోవ్. ఓకేనా. ద ఫ్యాన్ ఈజ్ డాష్ ద టేబుల్ అంటే ఓవర్. ఏం ఉపయోగిస్తాం అంటే ఓవర్. స్ట్రైట్గా మనకి వెట్టిగేలాగా టేబుల్కి పైన స్ట్రైట్గా ఉంటే ఓవర్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఓవర్ ఉపయోగిస్తాం. మరి అబోవ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ఈ టేబుల్కి ఫ్యాన్ కొంచెం దూరంగా ఉంది, కానీ పైనే ఉంది. టేబుల్ ఎక్కడ ఉంది కానీ పైన ఉంది ఫ్యాను, కానీ ఫ్యాన్ కింద టేబుల్ లేదు. అలాంటప్పుడు ఇది పైన హైటే, కానీ అప్పుడేం ఉపయోగిస్తామంటే అబోవ్ ఉపయోగిస్తాం. ఓకేనా. అబోవ్. అర్థం కదా. ఓవర్కి అబోవ్ తేడా అంటే మనం ఎలా ఉన్నాం, మనకు స్ట్రైట్గా మన పైన ఫ్యాన్ ఉంటే ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అంటాం.
మనం ఎక్కడున్నాం, ఫ్యాన్ అక్కడ ఉందనుకోండి. సో మనకు పైన ఉంది, కానీ మనకి స్ట్రైట్గా మన పైన లేదు, వెర్టికల్గా మన పైన లేదు, కానీ అటువైపు ఉంది, దూరంగా పైన ఉంది. అలాంటప్పుడు ఏమవుద్ది, అబోవ్ అవుద్ది అనమాట, అబోవ్. ఓకేనా, అదే రెండింటి యొక్క డిఫరెన్స్. ఇప్పుడు మార్కర్ ఉంది, మార్కర్ కన్నా నేను హైట్ ఉన్నాను. సో మార్కర్ ముందుంది, మార్కర్ కన్నా హైట్ ఉన్నాను. ఇప్పుడు మై హెడ్ ఈజ్ అబోవ్ ద మార్కర్. మై హెడ్ ఈజ్ అబోవ్ ద మార్కర్. మార్కర్ కన్నా నా హెడ్ పైకి ఉందని అర్థం. ఇలాంటప్పుడు అబోవ్ ఉపయోగిస్తాం. అలా కాకుండా స్ట్రైట్గా మన తలకు పైన ఉంటే, హైట్గా నుండి మధ్యలో హైట్ ఉంటే అప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. ఓవర్ లాగే అండర్. ఇక్కడ టేబుల్ ఉంది, టేబుల్ కిందన క్యాట్ ఉంది. సో టేబుల్కి క్యాట్కి మధ్య స్ట్రైట్గా హైట్ ఉంటుంది, స్ట్రైట్గా వెర్టికల్గా, అప్పుడు అండర్ ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ద ఫ్యాన్ ఈజ్ డాష్ మై హెడ్. ఒకవేళ ఫ్యాన్ అనేది నా హెడ్కి స్ట్రైట్గా ఉందనుకోండి, ఏం ఉపయోగించాలి, ఓవర్. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను, ఫ్యాను అక్కడెక్కడ ఉంది హైట్గా, దాని కింద నేను లేను, అప్పుడు ఏం ఉపయోగించాలి, అబోవ్ ఉపయోగించాలి. సో ఇలాంటి సందర్భాలలో అబోవ్ అయినా ఓవర్ అయినా అవుతుంది, ఎందుకంటే డయాగ్రామ్ అవలే కాబట్టి. ఓకేనా. దేర్ ఈజ్ ఏ సెల్ఫ్. దేర్ ఈజ్ ఏ సెల్ఫ్ డాష్ మై హెడ్. నేను ఇక్కడ ఉన్నాను, సెల్ఫ్ అనేది మనకి కబోర్డ్ గట్రా ఉంటుంది కదా, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మన వెనకాల కబోర్డ్ ఉంది, హైట్లో కట్టారనుకోండి, నేను ఎలాగొన్నాను, కానీ కబోర్డ్ అనేది ఈ పై వరకు ఉంది నా చుట్టూ వెనక, అంటే నాకన్నా హైట్లో ఉంది కబోర్డ్ వెనక్కి. సో నా తల పైన లేదు, కానీ నాకన్నా హైట్లో ఉంది వెనక్కి కబోర్డు. అలాంటప్పుడు అబోవ్ ఉపయోగించాలి. ఓకేనా. దేర్ ఈజ్ ఎ సెల్ఫ్ అబోవ్ మై హెడ్ అనాలి, అబోవ్ మై హెడ్ అని. ఓకేనా. ద పిక్చర్ ఈజ్ హంగ్ డాష్ ద విండో. అంటే విండోకి పిక్చర్ అనేది పైన ఏలాడ తీయబడింది. సో మనం ఫొటోస్ గట్టి పెడతాం కదా ఆ విండోకి పైన, అలాంటప్పుడు అబోవ్ ఉపయోగించాలి. అబోవ్ ది విండోనే అనాలి, ఓవర్ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్, ద డాగ్ జంప్డ్ డాష్ ద ఫెన్స్. ఇక్కడ చూడండి, డాగ్ అనేది ఫెన్స్ అంటే కంచె మీద నుంచి దూకింది. కంచె మీద ఇప్పుడు దూకదు. కంచె అంటే చిన్న కర్రలతో వాటితో కడతారు, ఐరన్తో కడతారు చుట్టూను. దాని మీద డాగ్ దూకదు, దాని నుంచి అవతలకు దూకింది. సో ఫెన్స్ మీద నుంచి దూకుతుంది అవతలకి. సో ఒక సైడ్ నుంచి అవతల సైడ్కి కానీ దూకితే మూమెంట్ ఉంటుంది, యువతల సైడ్ నుంచి అవతల వైపుకి దూకినట్లయితే మూమెంట్ ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాను మీకు, ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ క్యాట్ అనేది టేబుల్కి యువతల వైపు నుంచి అవతల వైపుకి దూకినట్లయితే ఏం చెప్పానండి, ఓవర్ అని చెప్పాను. అలాగే ద డాగ్ జంప్డ్ ద డాష్ ద ఫెన్స్ అంటే ఓవర్ ద ఫెన్స్ అనాలి. ఓకేనా. ఓవర్ ద ఫెన్స్. అబోవ్ వాడకూడదు, ఎందుకంటే అబోవ్ అనేది మూమెంట్ ఉండదు, ఓవర్కే మూమెంట్ ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి జంప్ చేస్తే ఓవర్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇక్కడ అబోవ్ చూడండి, అబోవ్ అని ఎలాగంటే మూమెంట్ ఉండదు, అబోవ్కి మూమెంట్ లేని సందర్భంలో ఉపయోగిస్తాం. లెవెల్ చెప్తుంది, అబోవ్ అనేది లెవెల్ని తెలియజేస్తుంది. అలాగే టచ్ అవ్వదు, అబోవ్ రాసేటప్పుడు టచ్ అవ్వదు రెండు కూడా. ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ ఇంత కబోర్డ్ చెప్పాము, సెల్ఫ్ చెప్పాము, ఇలా ఉన్నాము, మన వెనక్కి పైన అది ఉంది కాబట్టి అది మనం టచ్ అవ్వము, కానీ పైన ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చెప్తామంటే అబోవ్ చెప్పాలి. సో నో కాంటాక్ట్, నో మూమెంటు, అలాగే లెవెల్ చెప్పేది అబోవ్. నెక్స్ట్ ఓవర్ అలా చెప్తామంటే ఓవర్ని మూమెంట్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాము, మూమెంట్ లేనప్పుడు కూడా ఉపయోగిస్తాం ఓవర్ని. మూమెంట్ ఎందుకు చెప్పాను, క్యాట్ అనేది ఫెన్సింగ్ దాటి దూకిన, క్యాట్ అనేది కింద నుంచి టేబుల్ అవతలకి దూకిన, టేబుల్ పై నుంచి అవతల దూకిన, లేకపోతే డాగ్ అనేది గోడ పై నుంచి అవతల దూకిన, అప్పుడు మూమెంట్ ఉన్నట్టు, అప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. అలాగే మూమెంట్ లేనప్పుడు కూడా మనం ఓవర్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్, ఓవర్ అనేది హైట్ని తెలియజేస్తుంది, వెర్టికల్గా హైట్ని తెలియజేస్తుంది. ఎందుకంటే మన తలకి పైన స్ట్రైట్గా ఫ్యాన్ ఉంటే మధ్యలో హైట్ ఉంటుంది వెర్టికల్గా, మన తల పైన ఫ్యాన్ ఉంటే ఓవర్ మై హెడ్ అని అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, టచ్ అవుద్ది మరి టచ్ అవుద్ది, కాంటాక్ట్ లేదు నో కాంటాక్ట్. టచ్ అయినవి ఉంటాయి, టచ్ లేని కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం, ఫ్యాన్ మనకు స్ట్రైట్గా వెర్టికల్గా హైట్లో ఉంది, ఫ్యాన్ టచ్ అవ్వదు కానీ హైట్ మాత్రం ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వదు, నో కాంటాక్ట్. ఓకేనా. కానీ కాంటాక్ట్ ఎప్పుడు, టచ్ అయినప్పుడు ఓవర్ని ఎప్పుడు ఉపయోగిస్తుంది, ఎగ్జాంపుల్ చెప్దాం. ద వాటర్ కేమ్ డాష్ అవర్ నీస్. మన నీస్కి పైకి వాటర్ వచ్చింది అనుకోండి, మనం చెరువులోనూ లేకపోతే అక్కడ దిగాం, సముద్రంలోనే అక్కడికి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు దిగినప్పుడు ఆ వాటర్ అనేది మన నీస్కి పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, లెవెల్ అంటాం. అలాంటప్పుడు అబోవ్ను ఉపయోగించాలి, అబోవ్ అవర్ నీస్ అని చెప్పాలి. ఓకేనా. హిజ్ అపార్ట్మెంట్ ఈజ్ డాష్ మైన్. అంటే అతని అపార్ట్మెంట్ నా అపార్ట్మెంట్కి పైన ఉంది, అలాంటప్పుడు మాత్రము అబోవ్ వాడాలి. ఇవన్నీ కూడా అబోవ్, ఇలాంటి సందర్భాలు అబోవ్ వస్తుంది, ఓవర్ రాదు. ఓకేనా. అంటే హిజ్ అపార్ట్మెంట్ ఈజ్ డాష్ మైన్ అంటే అబోవ్ మైన్, మా అపార్ట్మెంట్కి పైన, అతని అపార్ట్మెంట్ పైన నా అపార్ట్మెంట్ ఉంది అని చెప్పేటప్పుడు అబోవ్ వాడాలి తప్ప ఓవర్ వాడకూడదు. ఓకేనా. నెక్స్ట్ అంటే, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,850 meters డాష్ ద సీ లెవెల్.
సముద్రం యొక్క లెవెల్కి పైన, సముద్రం యొక్క ఉపరితలం పైన 8850 కిలోమీటర్ల హైట్లో ఉంది ఏది, ఎవరెస్ట్. కాబట్టి ది లెవెల్ని చెప్తుంది. అలాంటప్పుడు ఏమో చెప్పాలి, మనము అబోవ్ చెప్పాలి. ఓకేనా, అబోవ్ చెప్పాలి. మరి బిలో, అబోవ్కి రివర్సల్ బిలో, బిలో కూడా లెవెల్నే, కాబట్టి లో లెవెల్, కింద లెవెల్ చూపిస్తుంది. ఉదాహరణకి ద పీపుల్స్ ఆఫ్ 90% పీపుల్స్ ఆఫ్ దిస్ విలేజ్ ఆర్ బిలో పావర్టీ అంటాం. అంటే పావర్టీ లైన్కి దిగువన ఉన్నారని అంటాం. సో అలాంటి సందర్భాల్లో బిలో ఉపయోగిస్తాం. బిలో. అబోవ్ ఎలాగో ఉపయోగిస్తామంటే సీ లెవెల్ పైన, సీ లెవెల్ పైన, సముద్ర ఉపరితలానికి పైన 8850 మీటర్స్ హైట్లో ఉంది ఎవరెస్ట్. అలాంటప్పుడు, అలాంటి సందర్భాల్లో లెవెల్ చెప్పేటప్పుడు మాత్రము ఏ ఉపయోగిస్తామంటే అబోవ్ ఉపయోగిస్తాం. ఓకేనా. ద బర్డ్స్ ఫ్లూ డాష్ ద ట్రీస్, చూడండి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మనకి బిట్ అవ్వడం జరిగింది. ద బర్డ్స్ ఫ్లూ డాష్ ద ట్రీస్ అంటే అబౌవ్ ద ట్రీసా, ఓవర్ ద ట్రీస్ అంటే ట్రీస్ పైన బర్డ్స్ అనేవి ఎగురుతున్నాయి. ఓకేనా. ట్రీస్ కింద ఉంటాయి భూమి మీద, వాటి పైనుంచి పైన మూమెంట్లో ఉన్నట్లయితే, భూమి మీద ఉన్నవాటి నుంచి పైన మూమెంట్లో ఉన్నట్లయితే ఓవర్ రాయాలి. ఓకేనా, ఓవర్ రాయాలి. ఓకేనా, ఓవర్ రాయాలి. ఓవర్ ద ట్రీస్. ఇందాక చెప్పాను, ఓవర్ అనేది మూమెంట్కి ఉపయోగిస్తాము, మరి హైట్కి ఉపయోగిస్తాము. ఓకేనా. భూమి మీద ఉండి అంటే సపోజ్ ఉదాహరణకి ద ఏరోప్లేన్ ఫ్లైస్ ఓవర్ మై హౌస్ అంటాం. అంటే మా ఇంటికి పైన ఏరోప్లేను ఎగురుతుంది, వెళ్తుంది చెప్పడం. అంటే భూమి మీద ఉన్న వాటి మీద నుంచి పైనుంచి కానీ, సపోజ్ మా హౌస్ కానీ, ట్రీస్ కానీ, ఇంకేమైనా సిటీ కానీ, సిటీకి పైన ఏరోప్లేను వెళ్తుందని చెప్పినా, అలాంటప్పుడు ఏం చెప్పాలంటే ఓవర్ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్లీజ్ స్ప్రెడ్ ద క్లాత్ డాష్ టేబుల్. ఇక టేబుల్ ఉంది, టేబుల్ మీద గుడ్డ పరణ అంటాము, గుడ్డ పరుస్తాం కదా క్లాత్ని. అలాంటప్పుడు చూడండి టచ్ అవుతుంది, దానిపైన మొత్తం ఆవరించి కప్పాలి క్లాత్ని. సో మొత్తం కప్పేటప్పుడు టచ్ అవుతుంది, కాంటాక్ట్. ఇందాక చెప్పాను ఓవర్ అనేది టచ్ అవుతుంది, టచ్ అవ్వదు. ఉదాహరణకి బర్డ్స్ అనేవి ట్రీస్ పైన అలా ఎగురుతున్నాయి అంటే అక్కడ టచ్ అవ్వ, రెండు కాంటాక్ట్ ఉండదు, హైట్లో ఉంటాయి, మూమెంట్ ఉంటాయి. అలా కానీ ఇక్కడ మాత్రము ఒక క్లాత్ తీసుకొని టేబుల్ మీద పరిసేటప్పుడు ఏం ఉపయోగిస్తాం అంటే మొత్తం పరిసేటప్పుడు మొత్తం టేబుల్ అంతా ఆవరించేటట్లు కప్పుతాం కాబట్టి రెండు టచ్ అవుతాయి. అలాంటప్పుడు ఓవర్ వాడాలి. ఏం వాడాలండి, ఓవర్ వాడాలి. ప్లీజ్ స్ప్రెడ్ ద క్లాత్ ఓవర్ ద టేబుల్ అనాలి. ఓకేనా, ఇంపార్టెంట్. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. ఇక్కడ చూడండి, ఏరోప్లేన్ అనేది క్లౌడ్స్కి పైన. ఇక్కడ ఏం వాడతాం, అబౌవ్ వాడతామా, ఓవర్ వాడతామా, ఆన్ వాడతామా? ఆన్ ఎలాగా వాడం. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్ అంటే క్లౌడ్స్కి పైన కానీ ఏరోప్లేన్ వెళ్ళినట్లయితే, ఆల్రెడీ క్లౌడ్స్ పైన అంటే బాగా లెవెల్ పెరిగిపోయింది, లెవెల్ తెలియజేస్తుంది. క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్కి పైన ఏరోప్లేన్ ఉందంటే అది లెవెల్ని చెప్తుంది. అప్పుడు ఏం చెప్పాలి, అబౌవ్ అని రాయాలి. లెవెల్ని చెప్పేది అబౌవ్. అలా కాకుండా ల్యాండ్ భూమి మీద ఉన్న వాటి మీద నుంచి, అంటే మన పైకి కానీ, మన ఇంటి పైన కానీ, చెట్ల పైకి కానీ, సిటీ పైకి కానీ, ఏదైనా ఏరోప్లేన్ కానీ, బర్డ్స్ కానీ వెళ్తున్నప్పుడు ఓవర్ చెప్పాలి. అలా కాకుండా క్లౌడ్స్కి పైన ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, వ్యవహరిస్తుంది అని చెప్పేటప్పుడు మాత్రము అబౌవ్ రాయాలి. అది లెవెల్ని తెలియజేస్తుంది, హైట్ని తెలియజేయదు. ఓకేనా. అక్రాస్ని ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తామంటే, మనము అక్రాస్ అంటే ఒక రోడ్డుకి అడ్డుగా వెళ్ళడం. అక్రాస్ అంటే చూద్దాం. చూడండి, ఇక్కడ ఉదాహరణకి అక్రాస్ని మూమెంట్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాము, సర్ఫేస్ ఏరియాలో ఉపయోగిస్తాం. సర్ఫేస్ ఏరియాలో మూమెంట్ ఉంటుంది, సర్ఫేస్ ఏరియా మూమెంట్ ఉండాలి. నెక్స్ట్ నో మూమెంట్, హైటు. మూమెంట్ ఉండదు కానీ హైట్లో ఉంటుంది, అప్పుడు కూడా అక్రాస్ ఉపయోగిస్తాం. అయితే అక్రాస్ అనేది వన్ సైడ్ టు అనదర్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం అక్రాస్ని ఉపయోగిస్తాం. చూడండి, ద చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద ప్లే గ్రౌండ్. ఇది మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది. ద చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద ప్లే గ్రౌండ్ అంటే అక్రాస్ ద ప్లే గ్రౌండ్ అంటామా, ఇంటూ ద ప్లే గ్రౌండ్ అంటామా, ఆన్ అంటామా? ఇంటూ వాడడం. ఇంటూ అంటే ఏంటి చెప్పు, నేను క్లోజ్డ్ ఏరియాలోకి కానీ, సరౌండెడ్ ఏరియాలో కానీ, ఫారెస్ట్లోకి కానీ, ఒక సముద్రంలో కానీ, నదిలోకి కానీ దూకేటప్పుడు, అలాగే ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు, ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఒక బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు ఇంటూ వాడతాం. ఎన్క్లోజ్డ్ ఏరియాస్, సరౌండెడ్ ఏరియాస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటూ వాడతాం. సో అది కాకుండా
ప్లే గ్రౌండ్లో పిల్లలు పరిగెత్తారు. సో ప్లే గ్రౌండ్లో అంటే అటు ఇటు అక్రాస్గా వెళ్తారు, అంటే అటు ఇటు ప్రత్యేకించి దానికి ఒక డైరెక్షన్ ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే అక్రాస్ వాడాలి. ఓకేనా, ద చిల్డ్రన్ ర్యాన్ అక్రాస్ ది ప్లే గ్రౌండ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ డాష్ ద రివర్. ఇక్కడ చూడండి, రివర్ ఉంది, రివర్ పైనుంచి బ్రిడ్జ్ ఉంది, వన్ సైడ్ టు అండర్ సైడ్. సో రివర్ ఉంది, రివర్కి యువతల నుంచి అవతల బ్రిడ్జ్ చేశారు. సో వన్ సైడ్ టు అండర్ సైడ్. అప్పుడు మనము అక్రాస్ వాడచ్చు, ఓవర్ వాడచ్చు. ఓవర్ను కూడా వన్ సైడ్ టు అండర్ సైడ్ ఉపయోగిస్తాము, మూమెంట్ లేకపోయినా. అక్రాస్ను కూడా ఉపయోగిస్తాము. ఓకేనా, ఈ విధంగా అక్రాస్ని వన్ సైడ్ టు అండర్ సైడ్ అని ఆ సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఓకేనా, ఎవరైనా ఒక రోడ్డు ఉంది స్ట్రైట్గా, కానీ రోడ్డుకి యువతల వైపు నుంచి అవతల వైపు కానీ దాటినట్లయితే అక్రాస్ ద రోడ్, నడుస్తున్నట్లయితే ద బాయ్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్ అంటాం, అడ్డుగా నడిస్తే. ఓకేనా, ఈ విధంగా వన్ సైడ్ టు అండర్ సైడ్. సో ఒక నది పైన బ్రిడ్జ్ ఉండేటప్పుడు దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ డాష్ ద రివర్ అంటే అక్రాస్ ది వాడచ్చు, ఓవర్ వాడచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా, ఓవర్ అన్నా వన్ సైడ్ టు అండర్ సైడ్ ఉపయోగిస్తాము, అలాగే అక్రాస్ను కూడా వన్ సైడ్ టు అండర్ సైడ్ ఉపయోగిస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ మరి ఇందాక క్యాట్ అనేది టేబుల్ పైనుంచి అవతల నుంచి అవతల దూకినప్పుడు వన్ సైడ్ టు అండర్ సైడే కదా, అక్కడ ఓవర్ అయి చెప్పారు, అక్కడ అక్రాస్ అని చెప్తే అది కాదు, మూమెంట్ ఉండకూడదు. వన్ సైడ్ టు అనదర్ సైడ్ మూమెంట్ ఉండకూడదు. ఓకేనా, ఇప్పుడు నది ఉంది, రివర్ ఉంది, దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ అన్నాడు తప్ప ఇక్కడ ఎక్కడ కొనే వాకింగ్ చేస్తున్నాడని చెప్పి, డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పి అక్కడ లేదు. దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఉంది, దేనికి? రివర్కి పైన బ్రిడ్జ్ ఉందని అర్థం. అంటే ఒకవైపు నుంచి ఇంకోవైపు బ్రిడ్జ్ ఉందని చెప్పాడు, అంటే మూమెంట్ లేదు. మరియు రివర్కి బ్రిడ్జికి హైట్ ఉంది, రివర్కి. అందుకే మూమెంట్ లేకుండా హైట్ ఉంటే ఏం ఉపయోగిస్తాం? అక్రాస్ ఉపయోగిస్తాము, ఓవర్ ఉపయోగిస్తాము. మూమెంట్ ఉన్నప్పుడు ఓవర్ మాత్రం ఉపయోగిస్తాం. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద టేబుల్, జంప్డ్ ఓవర్ ద ఫెన్స్, జంప్డ్ ఓవర్ ద వాల్. అంటే అవతల వైపు నుంచి గోడ అవతల వైపు దూకిందని. జంప్డ్ అంటే మూమెంట్ ఉన్నట్టు, కానీ ఇక్కడ ఏమన్నాడు? దేర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ అన్నాడు, అంటే అక్కడ మూమెంట్ లేదు. ఇక్కడ వెర్బులకు మూమెంట్ సంబంధించిన యాక్షన్ ఆర్ పెట్టేబలే, నడిచాడని కానీ, పరిగెత్తడని కానీ, డ్రైవ్ చేస్తున్నాడు కానీ ఎక్కడ అనలే. మూమెంట్ లేకుండా వన్ సైడ్ టు అండర్ సైడ్ ఉన్నప్పుడు ఓవర్ అండ్ రైటే, అక్రాస్ అండ్ రైటే. ఓకేనా, అలాగే ఫ్రెండ్స్ మనకి ఆండ్రాయిడ్ యాక్షన్ ప్లాన్లో బిట్ ఇచ్చాడంటే హీ షాట్ డాష్ ఎ చైర్ సైలెంట్లీ అని ఇచ్చాడు. హీ షాట్ డాష్ ఎ చైర్ సైలెంట్లీ. చైర్లో కూర్చున్నప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడతాం? ఆన్ వాడాలి. హీ షాట్ ఆన్ ఏ చైర్ సైలెంట్లీ. ఒకవేళ ఆర్మ్ చైర్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఆ చైర్కి కర్రలు ఉండి చుట్టూ పక్కన కర్రలు ఉంటే కొంచెం స్పేస్ ఆక్రమించినట్టు, లోతుగా ఉన్నట్టు, అలాంటప్పుడు ఆర్మ్ చైర్ ఇచ్చినప్పుడు మాత్రము ఇన్ ఏ చైర్ అనలా. ఈ షాట్ ఇన్ ఏ చైర్ అనలా, ఈ షాట్ ఇన్ ఏ ఆర్మ్ చైర్ అనలా. ఆర్మ్ చైర్ అని ప్రత్యేకించి ఇస్తే ఇన్ ఏ ఆర్మ్ చైర్ అనాలా, కానీ చైర్ అని ఇచ్చారంటే ఈ షాట్ ఆన్ ఏ చైర్ సైలెంట్లీ అనాలి. ఓకేనా, అలాగే మనం అక్రాస్ ఎలా చెప్పుకున్నాం, సారీ ఇందాక అక్రాస్ చెప్పుకున్నాం, అలాగే ఎలాంగ్ కూడా వస్తుంది అక్కడ. ఎలాంగ్ అంటే వెంబడిగా అని, ఆ తోవ వెంబడిని అర్థం. ఓకేనా, సపోజ్ నేను రోడ్డు వెంబడి స్ట్రైట్గా నడుచుకుని వెళ్తున్నాను అనుకోండి, ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్డు వెంబడిగా నడుచుకుని వెళ్తున్నాడు అని అర్థం. ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. అలాగే రోడ్డుకి ఇరువైపుల చెట్లు లైన్గా అలా చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్లుంటే ద ట్రీస్ ఆర్ అలాంగ్ ది రోడ్ అంటాం. ద ట్రీస్ ఆర్ అలాంగ్ ది రోడ్డు వెంబడి చెట్లు ఉన్నాయని అర్థం. సో ఒక రోడ్డు వెంబడి, ఒక మార్గ వెంబడి అని వచ్చేటప్పుడు అలాంగ్ ఉపయోగిస్తాం. ఓకేనా, అది దీని ముందు అప్పుడు ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్లో మనం అక్కడ కొంచెం మర్చిపోవడం జరిగింది. అలాంగ్ అంటే ఆ విధంగా యూజ్ చేస్తాం. ఓకేనా, సో అబౌవ్ అంటే పైన, ఓవర్ అంటే మీదుగా, అలా గుర్తుపెట్టుకోండి. అబౌవ్ అంటే పైన ఎక్కడైనా ఉండొచ్చు, ఆ పైన ఎక్కడైనా. ఓవర్ అంటే మీదుగా అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ 10th క్లాస్ వారి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అకాడమిక్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చిన బిట్ బట్టి మనకి కాన్సెప్ట్, టైంకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పింది ఏంటంటే ప్లేస్కి సంబంధించినందుకు మీకు చెప్పాను, దాని నుంచి కూడా బిట్లు వస్తాయి. అలాగే టైంకి సంబంధించిన నుంచి కూడా ఒక బిట్ వస్తుంటుంది, ఎక్కువగా రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అలాగే మనకి యాక్షన్ ప్లాన్లో కూడా ఒక బిట్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఎట్, ఆను, ఇన్ను. సో తక్కువ టైం అని తెలియజేసేది ఎట్, దానికన్నా కొంచెం ఎక్కువ టైము ఆన్, దానికన్నా ఇంకా లాంగ్ పీరియడ్ చెప్పేది అంటే ఇన్ను. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఒక మంత్ తీసుకోండి, ఒక మంత్ తీసుకుంటే ఏప్రిల్, ఇన్ ఏప్రిల్ అంటాం. అలాగే మంత్ కాకుండా డే తీసుకుంటే ఆన్ సండే, ఆన్ మండే అంటాం.
డే కాకుండా 8 o'clock 9 o'clock అనుకుంటే at 8 o'clock, at 9 o'clock, at 9 PM ఆన్ సండే. డే అంటే టైం కన్నా పెద్దది డే, డే కన్నా పెద్దది మంత్, ఇన్ జాన్యువరి, ఓకేనా, ఇన్ ఏప్రిల్ అని, ఓకేనా. ఆ విధంగా మనం గుర్తుంచుకుంటే ఎట్ అనేది షార్ట్ పీరియడ్, దానికన్నా కొంచెం పెద్ద పీరియడ్ ఏంటంటే ఆను, అందుకని లాంగ్ పీరియడ్ ఏంటంటే ఇన్, ఓకేనా. సో ఎట్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే క్లాక్ టైము, ప్రిసెస్ టైం, క్లాక్ టైం, ప్రిసెస్ టైం, ఓకేనా. క్లాక్ టైం అంటే డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను చూడండి అక్కడ, at 8 PM, at 9 o'clock. అలాగే ప్రిసైజ్ టైంలోని మనకు ప్రత్యేకించుకుని ఉన్నాయి ఏంటంటే at night, at midnight, at noon, at midday, అలాగే at sunrise, at sunset, at dawn, at dusk, at twilight. ఇవన్నిటికి మనము at ఉపయోగిస్తాం, ఓకేనా. at noon, at night, at midnight అని. at night అనేసరికి ఇక్కడ ఇన్ ద నైట్, at night అంటాము. అలాగే ఆర్టికల్ దాని ఆర్టికల్ వస్తే మాత్రము ఇన్ ద నైట్ ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రత్యేకించి స్పెసిఫిక్ సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ, అప్పుడు ఇన్ ద నైట్. జనరల్గా చెప్పేటప్పుడు అట్ నైట్ ఉపయోగిస్తాం. అట్ నైట్, అట్ వాడాలంటే నైట్కి ముందు ఆర్టికల్ ఉండదు, మరి ఇన్ వాడాలంటే నైట్కి ముందు దాని ఆర్టికల్ ఉండాలి, ఇన్ ద నైట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే లంచ్ టైం మనకి మీల్ టైం తీసుకున్నట్లయితే అట్ లంచ్ టైము, అట్ డిన్నర్ టైము, అలాగే అట్ టీ టైము, అట్ బెడ్ టైము, అట్ దట్ టైం. అలాగే కొన్ని ఫెస్టివల్స్ పేర్ల ముందు డే లేకుండా, వాటి తర్వాత ఆ ఫెస్టివల్స్ పేర్ల తర్వాత డే లేకుండా ఉంటే అట్ వాడతాం. అట్ క్రిస్మస్, అట్ హోలీ, అట్ న్యూ ఇయర్, అట్ ఈస్టర్. అక్కడ డే అని ఉండదు చివరన, అవి సింగిల్గా ఉంటే అట్ వాడతాం, ఓకేనా. నెక్స్ట్ ఆన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే డేస్ ఆఫ్ ద వీక్, అంటే డేస్ ముందు ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే. పోర్షన్స్ ఆఫ్ ది డేస్ ఆఫ్ ది వీక్, పోర్షన్స్ ఆఫ్ ది డేస్ ఆఫ్ ది వీక్ అంటే ఆన్ సండే మార్నింగ్, ఆన్ మండే ఈవినింగ్, ఆన్ ట్యూస్డే ఆఫ్టర్నూన్. ఈ సందర్భాల్లో ఆన్ ఉపయోగిస్తాం. అలాగే స్పెసిఫిక్ డేట్స్ ఆన్ 18th January, ఆన్ 15th August 1947, ఆన్ ఇక్కడ డేట్ డైరెక్ట్గా ఇచ్చినట్లయితే ఆన్ ఉపయోగిస్తాం, 5/12/2020 అని, ఓకేనా. అలాగే ఆఫ్తో చెప్పినట్లయితే ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సండే, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ క్రిస్మస్, ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ హోలీ, ఆ విధంగా వచ్చినప్పుడు. అలాగే ఆన్ ద నైట్ ఆఫ్ December 31st ఆన్ ఉపయోగిస్తప్పుడు ద ఫస్ట్ డే, ఆన్ ద ఫస్ట్ డే, ఆన్ ద లాస్ట్ డే, ఓకేనా. ఆన్ ద సెకండ్ డే, ఆ సందర్భాల్లో ఆన్ ఉపయోగిస్తాం. అలాగే ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సండే, ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ క్రిస్మస్, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ట్యూస్డే, అలాగే ఆన్ ద నైట్ ఆఫ్ December 31st అలాంటి సందర్భాలలో ఆఫ్ పెట్టి చెప్పినప్పుడు ఆన్ ఉపయోగిస్తాం, ఓకేనా. అలాగే డేతో ఉన్నటువంటి ఫెస్టివల్స్ తర్వాత డే ఉంటుంది. ఆన్ క్రిస్మస్ డే, ఆన్ హోలీడే, ఆన్ ద ఇండిపెండెన్స్ డే, ఆన్ ద రిపబ్లిక్ డే, ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆన్ మై బర్త్డే, ఆన్ హిజ్ బర్త్డే, ఆన్ హెర్ బర్త్డే, ఆ బర్త్డే కూడా ఆన్ ఉపయోగిస్తాం. ఆన్ దట్ డే. నెక్స్ట్ ఇన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఇది టైము, ఇదేమో డేసు, ఇదేమో మంత్స్, ఇయర్స్, సీజన్స్. వీటి యొక్క పీరియడ్ ఎక్కువ, డ్యూరేషన్ ఎక్కువ, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు, అలాగే కాలాలు, సీజన్స్, ఓకేనా. ఇవన్నిటికి మనము ఏం వాడతామంటే ఇన్ని వాడతాం. మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు, సెంచరీస్ ముందు, ఏజెస్ ముందు. ఏజెస్ అంటే యోగాలు, ఓకేనా. పాలరాతి యోగం అని, మధ్య యోగం అని చెప్తాం కదా, వాటి ముందు. చూడండి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్, ఇన్ మార్చ్ 2025. ఇక్కడ చూడండి, నెల పేరు, సంవత్సరం పేరు ఉంది అంతే. డేట్ ఇచ్చాడంటే 30th కానీ 15th కానీ డేట్ ఉంటే, లేదా 1st అని కానీ 2nd అని కానీ 20th కానీ 18th కానీ ఒక డేట్ ఇస్తే మాత్రం ఆన్ వచ్చేస్తుంది. డేట్ లేకుండా మంత్, ఇయర్ మాత్రమే ఇస్తే ఇన్ను, ఓకేనా. ఇన్ 2007 ఓన్లీ ఇయర్ ఇచ్చినా ఇన్నే, మంత్ ఇయర్ ఇచ్చిన ఇన్నే. కానీ డేటు, మంత్, ఇయర్ ఇస్తే మాత్రం ఆన్ 15th August 1947 అని. కానీ ఓన్లీ మంత్, ఇయర్ ఇస్తే ఇన్, ఓన్లీ ఇయర్ ఇచ్చిన ఇన్. నెక్స్ట్ ఇన్ దిస్ ఇయర్, ఇన్ ఇయర్ ఆఫ్ 2005. అలాగే ఇన్ ద సమ్మర్, ఇన్ ద వింటర్, ఇన్ ద స్ప్రింగ్, ఇన్ ద ఆటమ్, ఇవన్నీ కూడా సీజన్స్ సంబంధించినవి. ఇన్ 20th century, ఓకేనా. ఇన్ 18th century, అలాగే ఇన్ 1990s, ఇన్ 60s, ఓకేనా, డికేడ్స్ ఇవి.
అలాగే ఇన్ ద మార్నింగ్, ఇక్కడ పార్ట్ ఆఫ్ ది డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద నైట్, ఇట్లా పార్ట్ ఆఫ్ ది డే ముందు ఇన్ వాడతాం. ఓకేనా? అదే ఈ పార్ట్ ఆఫ్ ది డేకి ఆఫ్ వచ్చినప్పుడు, మార్నింగ్ ఆఫ్ సండే అన్నప్పుడు ఆన్ ద మార్నింగ్ ఆఫ్ సండే, ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ మండే, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ క్రిస్టమస్. అక్కడ పార్ట్ ఆఫ్ ది డేలు ఉన్నాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్, కానీ ఆఫ్ ఉంటుంది, అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. అలా కాకుండా ఓన్లీ మార్నింగ్ని కానీ ఆఫ్టర్నూన్ కానీ ఉన్నప్పుడు ఇన్ ద మార్నింగ్ అనాలి, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద మిడిల్ ఏజ్, ఇన్ ద స్టోన్ ఏజ్, ఇన్ ద విక్టోరియన్ ఏజ్, అవి ఏజెస్ తెలియజేస్తాయి. ఇన్ ఏ వీక్, ఇన్ ఫస్ట్ వీక్, ఇన్ 2 weeks, ఇన్ 3 weeks, ఇన్ 4 months, ఇన్ 6 years, ఇన్ 5 years. ఓకేనా? ఆ విధంగా వచ్చినప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ వీక్. ఓకేనా? ఇన్ 2 weeks, ఇన్ 3 weeks, ఆ సందర్భాలు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఇప్పుడు కొన్ని బిట్స్ వద్దాం. ఇది మనకి 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చిన బిట్. ఐ విల్ మీట్ యూ డాష్ 5 PM, నేను 5 గంటలకు నేను కలుస్తాను. సో క్లాక్ టైం ఇచ్చాడంటే ఏం వాడాలి? ఎట్ వాడాలి. హీ వాజ్ బోర్న్ డాష్ 14th April 1990. సో డేట్ కంప్లీట్గా ఉంది కాబట్టి ఆన్. షీ విల్ కమ్ డాష్ దివాలి, షీ విల్ కమ్ దివాలి. సో ఫెస్టివల్స్ పేర్లు పక్కన డే లేకుండా ఇచ్చాడంటే ఎట్ రాయాలి. షీ విల్ కమ్ ఎట్ దివాలి అనాలి, ఎట్ దివాలి. షీ విల్ కమ్ డాష్ ద అకేషన్ ఆఫ్ దివాలి, ఓన్లీ షీ విల్ కమ్ ఎట్ దివాలి అనాలి. కానీ ద అకేషన్ ఆఫ్ దివాలి అనేసరికి ఆన్ ద అకేషన్ ఆఫ్ దివాలి అనాలి, దివాలి. షీ విల్ కమ్ అట్ క్రిస్టమస్, లేదా షీ విల్ కమ్ క్రిస్టమస్ అన్నప్పుడు షీ విల్ కమ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ క్రిస్టమస్, ఆన్ ద ఈవ్ ఆఫ్ క్రిస్టమస్. అకేషన్ ఆఫ్ ఈవ్ ఆఫ్ ఇచ్చినప్పుడు మాత్రం ఆన్ వస్తుంది. కానీ దివాలి ఒక్కటే ఇచ్చినప్పుడు మాత్రము ఎట్ దివాలి అనాలి. షీ విల్ కమ్ ఎట్ దివాలి, షీ విల్ కమ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ దివాలి అనాలి. అకేషన్ ఆఫ్ అన్నప్పుడు ఆన్ వస్తుంది, ఓన్లీ ఇచ్చినప్పుడు మాత్రం, ఓన్లీ దివాలి ఇస్తే మాత్రం ఎట్ వస్తుంది. ఓకేనా? ఐ విల్ సీ యూ డాష్ ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే మార్నింగు, సండే మార్నింగు అని వచ్చినప్పుడు మనకి వచ్చిన దగ్గర ఆన్ ఉపయోగిస్తాం చెప్పాను. ఓకేనా? మండే ఈవినింగ్ అని అవి వచ్చినప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. హీ గాట్ ఏ జాబ్ డాష్ 2012, 2012లో అతనికి జాబ్ వచ్చింది. సో ఇన్, ఈర్ ఒకటి ఇచ్చినా ఇన్ను, మంత్ ఈర్ ఇచ్చినా ఇన్నే, ఈర్ ఒకటి ఇచ్చినా ఇన్నే. దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ డాష్ 6 months, అంటే వాళ్ళకి 6 monthsలో పెళ్లి చేసుకోబోతున్నారంటే ఇన్ రాయాల. ఇన్ 6 months, ఇన్ 3 months, ఇన్ 2 weeks, ఇన్ 4 weeks, ఇన్ అని వాడాలి. ఓకేనా? ఐ స్లీప్ డాష్ నైట్, ఐ స్లీప్ డాష్ నైట్, ఎట్ నైట్. నైట్కి ముందు ఆర్టికల్ దా లేదంటే ఎట్ రాయాలి, అంటే జనరల్గా చెప్తాం. రాత్రిపూట నేను పడుకుంటున్నాను జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఎట్ నైట్ వాడాలి. ఇక్కడ చూడండి, వీ సెలబ్రేటెడ్ ద పార్టీ డాష్ ద నైట్. మేము పార్టీని నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే జనరల్ కాదు, స్పెసిఫిక్ సిచ్యువేషన్ అది. కాబట్టి ఇన్ ద నైట్ అనాలా. వీ సెలబ్రేటెడ్ ద పార్టీ ఇన్ ద నైట్. సో దాని ఆర్టికల్ ఉంటే ఇన్ ద నైట్ అనాలా, ఆర్టికల్ లేకపోతే ఎట్ నైట్ అనాలి. గుర్తుపెట్టుకోండి. 4 cakes అండ్ బోలెనాస్ ఆర్ ఏ మస్ట్ డాష్ క్రిస్టమస్ అన్నాడు. ఇది మనకు 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. కానీ క్రిస్టమస్ అంటే ఇక్కడ వెంటనే మీరు ఎట్ క్రిస్టమస్ లేదా ఆన్ క్రిస్టమస్ అని పెడితే తప్పు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫర్ ఉంది, ఫర్ ఇది. ఓకేనా? అంటే 4 cakes అండ్ బోలెనాస్ ఆర్ మస్ట్ ఫర్ క్రిస్టమస్, క్రిస్టమస్ కోసం అని అర్థం ఇక్కడ సందర్భం. ఓకేనా? సో ఫర్ రాయాలి. అక్కడ మన 100 days యాక్షన్ ప్లాన్లో ఈ బిట్ ఇచ్చాడు, ఫర్ రాయాలి. ఫర్ క్రిస్టమస్ అని రాయాలి. అయితే క్రిస్టమస్ కూడా ఎట్ క్రిస్టమసా ఆన్ క్రిస్టమస్ డౌట్. ఉదాహరణ చెప్తాను చూడండి. హీ వాజ్ బోర్న్ ఆన్ క్రిస్టమస్, క్రిస్టమస్ను పుట్టాడు, క్రిస్టమస్ రోజున పుట్టాడని దాని అర్థం ఏంటంటే December 25th అని ఫిక్స్డ్ డేట్ ఉంది దానికి. హీ వాజ్ బోర్న్ ఆన్ December 5th, హీ వాజ్ బోర్న్ ఆన్ December 25th. సో 25th December ఇస్తే ఆనే రాస్తాం కదా. December 25th బదులుగా హీ వాజ్ బోర్న్ ఆన్ క్రిస్టమస్. సో పర్టికులర్గా అది ఒక డేట్ని తెలియజేసిన డే అయితే ఆన్ రాయాలి, క్రిస్టమస్ అక్కడ ఆన్ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా దే డెకరేటెడ్ ద క్రిస్టమస్ ట్రీస్ డాష్ క్రిస్టమస్, వాళ్ళు క్రిస్టమస్ ట్రీస్ని క్రిస్టమస్ రోజున డెకరేట్ చేశారంటే ఆ క్రిస్టమస్ ట్రీస్ని ఆ క్రిస్టమస్ రోజే కాదు, క్రిస్టమస్కి కొన్ని రోజులు ఉంటాయి స్టార్టింగ్, ఆ రోజులు 2 రోజులు కూడా డెకరేట్ చేస్తారు. సో మొత్తం డ్యూరేషన్ వస్తుంది అక్కడ. మొత్తం క్రిస్టమస్కి సంబంధించిన డేస్ అన్నింటికి సంబంధించి చెప్పినప్పుడు ఎట్ క్రిస్టమస్. ఓకేనా? ఎట్ క్రిస్టమస్ వాడాలి. అప్పుడు హీ వాజ్ బోర్న్ ఆన్ క్రిస్టమస్, ఎందుకంటే క్రిస్టమస్ అనేది December 25th జరుపుకుంటాం కూడా పర్టికులర్ డేట్. అది క్రిస్టమస్ రోజు పుట్టాడంటే డేట్ ఉంది దానికి, అప్పుడు ఆన్ క్రిస్టమస్. దే డెకరేటెడ్ ద క్రిస్టమస్ ట్రీస్ ఎట్ క్రిస్టమస్,
అప్పుడు డ్యూరేషన్ క్రిస్టమస్ ఆ రోజే కాదు చెట్లు డెకరేట్ చేయడం, మొత్తం ఆ క్రిస్టమస్ సంబంధించిన రోజులన్నీ కూడా డెకరేట్ చేశారని. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. గుడ్ తర్వాత ఎట్ వస్తుంది. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, లాఫ్ట్ ఎట్. గుడ్ తర్వాత ఎట్. గుడ్ ఎట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే స్కిల్స్ గురించి చెప్పేటప్పుడు, బ్యాడ్ ఎట్ కూడా స్కిల్స్ గురించి చెప్పేటప్పుడు. అలాగే లాఫ్ట్ ఎట్, లాఫ్ట్ తర్వాత ఎట్ ఉపయోగిస్తాం. ఒకసారి గుడ్ ఎట్ టు, బ్యాడ్ ఎట్ టు, లాఫ్ట్ ఎట్. అలాగే ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రాయాలి. ఇంట్రెస్ట్ తర్వాత ఇన్, ఇది ఫిక్స్డ్ అనమాట ప్రిపోజిషన్స్. ఇంట్రెస్ట్ తర్వాత ఇన్ రాయాలి. ఓకేనా. షీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. గుడ్ ఎట్ అని రాయాలి అక్కడ. అంటే ఆమె మ్యాథమెటిక్స్లో బాగా ప్రావీణ్యురాలని అర్థం, స్కిల్ ఉందని అర్థం. సచిన్ ఈజ్ గుడ్ ఎట్ క్రికెట్. సచిన్ ఈజ్ గుడ్ ఎట్ క్రికెట్. సచిన్ క్రికెట్లో బాగా ప్రావీణ్యం ఉన్నవాడని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ ఫ్రెంచ్. ఇది మనకి 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ తర్వాత ఇన్ రాయాలి. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్రెంచ్. ఓకేనా. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రాయాలి, ఫర్ రాయకూడదు. హీ లాఫ్ట్ ఎట్ మీ. అతను నాకు చూసి నవ్వుతున్నాడు. ఈ లాఫ్ట్ ఎట్ మీ విధంగా గుడ్ ఎట్ టు, బ్యాడ్ ఎట్ టు, లాఫ్ట్ ఎట్. ఓకే, ఫిక్స్డ్ కంటెస్ట్ పెట్టాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే అపాలజైజ్. అపాలజైజ్ తర్వాత టు వస్తుంది, ఫర్ వస్తుంది. టు ఎప్పుడు వస్తుంది అంటే పెర్సన్ ఇచ్చినట్లయితే ఆ పెర్సన్కి ముందు అపాలజైజ్ టు అనాలి, పక్కన పెర్సన్ ఇస్తే. అదే అపాలజైజ్ తర్వాత ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అపాలజైజ్ ఫర్ తర్వాత ఉన్నది ఏంటంటే సంథింగ్ ఏదో ఉండాలి, పెర్సన్ కాకుండా ఇంకేదైనా సంథింగ్ ఉండాలి. ఓకేనా. అపాలజైజ్ టు, అపాలజైజ్ ఫర్. హీ అపాలజైజ్డ్ డాష్ హిజ్ మిస్టేక్. హిజ్ మిస్టేక్ అనేది సంథింగ్, పెర్సన్ కాదు కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఫర్ రాయాల. షీ అపాలజైజ్డ్ డాష్ మీ అంటే ఇక్కడ పెర్సన్ ఇచ్చాడు, ఇక్కడ పెర్సన్ కాబట్టి ఏమొస్తుంది టు. సో ఇక్కడ డాష్ తర్వాత ఉన్నది పెర్సన్ అయితే టూ రాయాలి, డాష్ తర్వాత ఉన్నది పెర్సన్ కాకుండా సంథింగ్ ఏదైనా అయితే ఫర్ రాయాలి. అపాలజైజ్డ్ ఫర్, అపాలజైజ్డ్ టు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ కొన్ని ఇంపార్టెంట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చూడండి. సఫర్ తర్వాత ఫ్రమ్ రాయాలి, సఫర్ ఫ్రమ్, అబ్స్టైన్ ఫ్రమ్, రిఫ్రైన్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, బారో ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్, సేవ్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. హీ బారోడ్ ఏ పెన్ ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్. ఇది కూడా మనకి 100 days యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. హీ బారోడ్ ఏ పెన్ ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి పెన్ తీసుకున్నాడని. ఓకేనా. హీ అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్. ఓకేనా. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్. సో అబ్స్టైన్ తర్వాత ఫ్రమ్ రావాలి, బారోడ్ తర్వాత ఫ్రమ్ రావాలి, డెఫర్ తర్వాత ఫ్రమ్ రావాలి, సఫర్ తర్వాత ఫ్రమ్ రావాలి, రెఫరెంట్ తర్వాత ఫ్రమ్, డిఫరెంట్ తర్వాత ఫ్రమ్ రావాలి. ఓకేనా. ప్రివెంట్ తర్వాత ఫ్రమ్ రావాలి. నెక్స్ట్ అండి లుక్ తర్వాత మనకి లుక్ ఆఫ్టర్, లుక్ ఇన్ టు, లుక్ ఫర్, లుక్ అవుట్ లేదు లుక్ అవుట్ ఆఫ్, లుక్ ఎట్. లుక్ ఎట్ అంటే కేర్ఫుల్గా చూడడం ఒక దాని వైపు. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అనమాట, జాగ్రత్తగా చూసుకోవడం. పేరెంట్స్ అని అంటాం, లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అని. యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం, టేక్ కేర్ అని అర్థం. లుక్ ఇన్ టు అంటే టు ఇన్వెస్టిగేట్ అని అర్థం, బాగా పరిశీలించడం, ఒక విషయాన్ని బాగా పరిశీలించడము. అంటే సిబిఐ వాళ్ళు గట్టా లుక్ ఇన్ టు అంటారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే బాగా పరిశీలిస్తారు అన్నమాట. దాన్ని బాగా నిశ్చితంగా పరిశీలించడాన్ని టు ఇన్వెస్టిగేట్ని ఏమంటాం అంటే లుక్ ఇన్ టు. లుక్ ఫర్ అంటే టు సెర్చ్, అంటే ఏదో పోతే ఏదైనా వస్తువు పోతే దాని గురించి సెర్చ్ చేయడం, వెతకడం లుక్ ఫర్ అంటే. నెక్స్ట్ అంటే లుక్ అవుట్ లేదు లుక్ అవుట్ ఆఫ్ అంటే టు లుక్ అవుట్ సైడ్, టు పే అటెన్షన్, అంటే బయటికి చూడడం, బయటికి చూసి బాగా అటెన్షన్తో ఏం జరుగుతుందని బయట ఉన్న వాటిని చూడడానికి ఏమంటుంటే లుక్ అవుట్ ఆఫ్. దేని ద్వారా, సపోజ్ ఒక విండో ద్వారా చూడడం. విండో ఉందండి, విండోలో నుంచి బయట దాన్ని బాగా చూసినట్లయితే దానిని లుక్ అవుట్ ఆఫ్ లేదా లుక్ అవుట్ అని అంటాం. ఓకేనా. లుక్ డాష్ ద బాయ్ డాన్సింగ్. బాయ్ డాన్స్ చేస్తున్నాడు, దాన్ని చూడను. సో అక్కడ ఏం ఉపయోగిస్తున్నాం, అక్కడ లుక్ ఎట్. ఏంటండి లుక్ ఎట్ అంటే కేర్ఫుల్గా చూడడం. లుక్ ఎట్ ద బాయ్ డాన్సింగ్ అంటే బాయ్ డాన్స్ చేస్తున్నాడు చూడండి. సో అక్కడ ఏదైనా ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే అటువైపు కేర్ఫుల్గా చూడడాన్ని ఏమంటాం అంటే లుక్ ఎట్. అదే ఒక విండో ద్వారా చూస్తే బయట దాన్ని ఏం జరుగుతుందో చూస్తే లుక్ అవుట్ ఆఫ్. ఓకేనా. సి లుక్డ్ డాష్ ద విండో టు వాచ్ ద సీనరీ. బయట ఉన్న సీనరీని విండోలో చూస్తున్నాడు. సో ఒక దాని ద్వారా వేరే దాన్ని చూసినట్లయితే, బయట ఉన్న దాన్ని చూసినట్లయితే లుక్ అవుట్ లేదా లుక్ అవుట్ ఆఫ్ అని వస్తుంది. ఓకేనా. హీ ఈజ్ లుకింగ్ డాష్ ద సన్ గ్లాసెస్.
అతని యొక్క సన్ గ్లాసెస్ ఎక్కడో పడిపోయి దాని గురించి తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడేమొస్తుంది, ఈజ్ లుకింగ్ ఫర్ అనాలి. ఈజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అంటే పోయిన దాన్ని వెతకడానికి కోసం లుకింగ్ ఫర్ ఉపయోగిస్తాం. ఐ ఆమ్ లుకింగ్ డాష్ ద మ్యాటర్, ఒక విషయాన్ని బాగా పరిశీలిస్తాను, దాన్ని ఏమంటాం, లుకింగ్ ఇంటూ, ఇన్వెస్టిగేట్. అర్థమైందా? ఒక మ్యాటర్ని బాగా పరిశీలిస్తే మ్యాటర్, లుకింగ్ ఇంటూ ద మ్యాటర్ అనాలి. ఈజ్ లుకింగ్ డాష్ హిజ్ పేరెంట్స్, అతను తన పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాడంటే లుకింగ్ ఆఫ్టర్, సంరక్షించడం అర్థం. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ ఉన్నాయి. ఏంటంటే లెజన్ టు, లాయల్ టు, కాఫీ తర్వాత టు వస్తుంది, కాఫీ టు, ప్రిఫర్ టు, ఫెయిత్ఫుల్ టు, accustomed to, appeal to, adjacent to, dedicated to, committed to, belongs to. వాటి తర్వాత టు అనే ప్రిపోజిషన్ తప్పనిసరిగా రాయాలి. అలాగే సీనియర్ టు, జూనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, జూనియర్, సీనియర్, సుపీరియర్, వీటి తర్వాత టు రావాలి. ఓకేనా? ద బుక్ బిలాంగ్స్ డాష్ రవి. సో బుక్ తర్వాత అదే బిలాంగ్స్ తర్వాత ఏమొస్తుంది, బిలాంగ్స్ టు రవి. ఈ బుక్ రవికి చెందుతుందని అర్థం, బిలాంగ్స్ టు రాయాలి. మోహన్ ఈ సీనియర్ టు రాయాలి, సీనియర్ టు మీ. ఐ ప్రిఫర్డ్ డాష్ కాఫీ. ప్రిఫర్డ్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, టు. ఐ ప్రిఫర్డ్ టు కాఫీ. ఓకేనా? ప్రిఫర్డ్ టు కాఫీ అనాలి, ప్రిఫర్డ్ టు. నెక్స్ట్ అండి ఓఎఫ్ ఆఫ్ అక్కడ వస్తుంది ఇంపార్టెంట్. అఫ్రైడ్ ఆఫ్, ఫ్రైటన్డ్ ఆఫ్, టెరిఫైడ్ ఆఫ్, స్కేర్డ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, ఎరే ఆఫ్, అలాగే కన్సిస్ట్ ఆఫ్, సైట్ ఆఫ్, వీటి తర్వాత ఆఫ్ వస్తుంది. ఒకటిన వీటిని జాగ్రత్తగా బైహార్ట్ చేసేయండి. ఓకేనా? ద సైట్ ఆఫ్ ది డెడ్ కౌ ఫిల్డ్ విత్. ఇక్కడ కూడా మనం కొంచెం చూడండి, ఎగ్రీ తర్వాత రెండు రకాల ప్రపోజల్స్ వస్తాయి, ఎగ్రీ టు, ఎగ్రీ విత్. ఎగ్రీ టు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే, ఎగ్రీ టు రావాలంటే ఆ డాష్ తర్వాత సంథింగ్ ఉండాలి, పర్సన్ కాకుండా ఇంకేదైనా ఉండాలా. ఓకేనా? అలాగే ఎగ్రీ విత్ ఎప్పుడు ఉపయోగిస్తుంటే, ఎగ్రీ విత్ పక్కన ఆ డాష్ పక్కన పర్సన్ ఉండాలా. ఐ అగ్రీ విత్ హెర్, ఐ అగ్రీ టు హెర్ ఒపీనియన్ అనేది సంథింగ్, అక్కడ విత్ రావాలి. అదే ఐ అగ్రీ విత్ హెర్ అంటే అక్కడ హెర్ అనేది పర్సన్, సో పర్సన్ వస్తే విత్ రాయాలి, సంథింగ్ వస్తే టు రాయాలి. నెక్స్ట్ అండి ఫిల్డ్ తర్వాత విత్ రాయాలి, ఫిల్డ్ విత్, బోర్న్ విత్. యాంగ్రీ తర్వాత రెండు వస్తాయి, యాంగ్రీ అట్, యాంగ్రీ విత్. యాంగ్రీ అట్ ఎప్పుడు ఉపయోగిస్తుంటే, యాంగ్రీ తర్వాత ఎట్ ఎప్పుడు ఉపయోగిస్తుంటే డాష్ తర్వాత సంథింగ్ ఉండాలి, అంటే పర్సన్ కాకుండా ఏదైనా ఉంటే యాంగ్రీ అట్ అనాలి. అలాగే విత్ ఉపయోగిస్తుంటే డాష్ తర్వాత పర్సన్ ఉంటే యాంగ్రీ విత్ రాయాలి. ఓకేనా? ఈజ్ యాంగ్రీ విత్ హెర్ అంటే ఆమె మీద కోపంగా ఉండడని, పర్సన్ వస్తే విత్ అని రాయాలి. ఎట్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ఈజ్ యాంగ్రీ అట్ హెర్ బిహేవియర్, ఈజ్ యాంగ్రీ అట్ హెర్ బిహేవియర్. సో సంథింగ్ ఏదైనా వస్తే మాత్రం ఎట్ రాయాలి, పర్సన్ వస్తే యాంగ్రీ విత్ రాయాలి, యాంగ్రీ అట్, యాంగ్రీ విత్. నెక్స్ట్ అప్లైడ్ ఫర్, ఇంపాసిబుల్ ఫర్, డిలైటెడ్ విత్. నెక్స్ట్ అండి అనాయిడ్ విత్, పర్సన్ రావాలి ఇక్కడ. డిసప్పాయింటెడ్ విత్, పర్సన్ రావాలి. ఓకేనా? కానీ యాంగ్రీ తర్వాత యాంగ్రీ విత్ కూడా పర్సన్ వస్తుంది, యాంగ్రీ విత్ పర్సన్, అనాయిడ్ విత్ పర్సన్, డిసప్పాయింటెడ్ విత్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ద సైట్ ఆఫ్ ది డెడ్ కౌ, ఇది మనకి 100 days యాక్షన్ ప్లాన్లు ఇచ్చాడు, ఈ బిట్ కూడా 100 days యాక్షన్ ప్లాన్లు ఇచ్చాడు. ద సైట్ ఆఫ్ ది డెడ్ కౌ ఫిల్డ్ వల్లీ డాష్ సాడ్నెస్. ఫిల్డ్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ, విత్ వస్తుంది, ఫిల్డ్ విత్. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద డాగ్. ఓకేనా? అతను చీకటి చూసి భయపడుతున్న అర్థం. ఈజ్ ఫాండ్ ఆఫ్, ఇది కూడా మనకి 100 days యాక్షన్ ప్లాన్ బుక్ మెటీరియల్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ఫాండ్ ఆఫ్ రావాలి, ఫాండ్ తర్వాత. సి అపియర్డ్ డిలైటెడ్ తర్వాత విత్ వస్తుంది, ఇది కూడా 100 days యాక్షన్ ప్లాన్లో బిట్టే. సి అపియర్డ్ డిలైటెడ్ విత్ ద గిఫ్ట్. రీటా గేవ్ మీ ఏ వెల్కమింగ్ కప్, ఇది కూడా మనకి 100 days యాక్షన్ ప్లాన్ బిట్టే. రీటా గేవ్ మీ ఏ వెల్కమింగ్ కప్ ఆఫ్ కాఫీ, కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ కాఫీ. మొత్తం మీద ఏంటంటే ఆఫ్ ఉపయోగిస్తాం. సి అగ్రీ డాష్ మై ఒపీనియన్, అగ్రీ తర్వాత సంథింగ్ వచ్చినట్లయితే రాయాలి టు. సి అగ్రీడ్ టు మై ఒపీనియన్, టు మై ప్రపోజల్ అని ఉపయోగిస్తాం. అలాగే సి అగ్రీడ్ విత్ మీ, విత్ ఎప్పుడు ఉపయోగిస్తాము, అక్కడ పర్సన్ రావాలా. సి అగ్రీడ్ విత్ హిమ్, సి అగ్రీడ్ విత్ మీ, అప్పుడు పర్సన్ వస్తుంది. సి అగ్రీడ్ టు మై ఒపీనియన్, సి అగ్రీడ్ టు హిజ్ ప్రపోజల్, అప్పుడు టు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ యాంగ్రీ డాష్ హెర్ బిహేవియర్. యాంగ్రీ ఎయిట్ వస్తుంది, బిహేవియర్ వచ్చింది కాబట్టి ఇక్కడ సంథింగ్ ఏమొస్తుంది, ఎట్.
సో ఈజ్ యాంగ్రీ అట్ హర్ బిహేవియర్, ఈజ్ యాంగ్రీ అట్ హిజ్ లేదా అట్ హర్ బిహేవియర్. ఓకేనా. ఒకవేళ విత్ ఎక్కడ వస్తుంది? ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ, నేను నీ మీద కోపంగా ఉన్నాను. ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ, ఐ ఆమ్ అన్నాయిడ్ విత్ యూ, ఐ ఆమ్ డిసప్పాయింటెడ్ విత్ యూ. ఆ విధంగా డిసప్పాయింటెడ్ తర్వాత విత్ వస్తుంది, అన్నాయిడ్ తర్వాత విత్ వస్తుంది, యాంగ్రీ తర్వాత విత్ వస్తుంది. ఇప్పుడు పక్కన పెర్సెంట్ రావాలి. ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. చూడండి, గిల్టీ తర్వాత ఆఫ్ రాయాలి. గిల్టీ ఆఫ్, బివేర్ ఆఫ్, క్వారల్డ్ విత్, డివైడెడ్ ఇంటూ, డివైడెడ్ తర్వాత ఇంటూ రాయాలి. సాటిస్ఫైడ్ విత్, బర్స్ట్ ఇంటూ. ఓకేనా. హీ డివైడెడ్ ద మనీ డాష్ 3 parts, ఇంటూ రాయాలి. డివైడెడ్ తర్వాత ఇంటూ, డివైడెడ్ ద మనీ ఇంటూ ద పార్ట్స్. సి క్లైంబ్డ్ డాష్ ద హిల్ స్లోలీ, క్లైంబ్డ్ తర్వాత అప్ కానీ డౌన్ కానీ వస్తుంది. సో ఆప్షన్లో అప్ కానీ డౌన్ కానీ ఏదో ఒకటే ఇస్తాడు. ఓకేనా. కాబట్టి ఇక్కడ సి క్లైంబ్డ్ అప్ ద హిల్ అనాల. ద షాప్ ఈస్ డాష్ ద కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్, ఇది ఆల్రెడీ అండర్ ది యాక్షన్ ప్లాన్ ఉంది. మనం ముందు ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది బిట్ మిస్ అయ్యి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద షాప్ ఈస్ డాష్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్, కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ దగ్గర షాప్ ఉంది. పర్టికులర్గా చెప్తే మనం ఎట్ చెప్తాం. సో కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్కి ఆన్సరు ఆప్షన్లో ఎట్ కానీ ఆన్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు. ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అనొచ్చు, లేదా ఆన్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అని అనొచ్చు. ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి ఆన్ ఇచ్చారు కాబట్టి ఆన్ పెట్టండి. ఓకేనా. ద కండక్టర్ బరస్ట్ డాష్ ద లాఫ్ డాష్ లాఫర్ వెన్ వల్లీ సెడ్ షీ వాజ్ 8 years old, నేను నా అంటే ఆమె వయసు 8 years అని చెప్పగానే ఒక్కసారి కండక్టర్ నవ్వాడనమాట. సో ఇక్కడ బరస్ట్ తర్వాత ఇప్పుడు కూడా బర్స్ట్ ఇంటూ రాయాలి. వల్లీ రిఫ్యూజ్ టు టాక్ డాష్ స్ట్రేంజర్స్ ఆన్ ద బస్, రిఫ్యూజ్ టు టాక్ టు స్ట్రేంజర్స్, టాక్ విత్ స్ట్రేంజర్స్, టాక్ విత్ స్ట్రేంజర్స్ ఆన్ ద బస్. The bus came roaring dash the street with a loud smile. The bus came roaring dash the street with a loud smile. ఇక్కడ ఏంటంటే రోరింగ్ డౌన్ ద స్ట్రీట్ అని రాయాల. ద బస్ కేమ్ రోరింగ్ డౌన్ ద స్ట్రీట్ విత్ ఏ లౌడ్ స్మైల్. డౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. వల్లీ వాజ్ క్యూరియస్ డాష్ ద పీపుల్ అండ్ థింగ్స్ షీ సా ఆన్ ద స్ట్రీట్. క్యూరియస్ తర్వాత అబౌట్, క్యూరియస్ అబౌట్ ద పీపుల్ అండ్ థింగ్స్ షీ సా ఆన్ ద స్ట్రీట్. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, మేడ్ తర్వాత మేడ్ ఆఫ్, మేడ్ ఫ్రమ్, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. మేడ్ తర్వాత ఆఫ్ వస్తుందా, ఫ్రమ్ వస్తుందా? ఆఫ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ద చైర్ ఈజ్ మేడ్ డాష్ వుడ్, అంటే ఇక్కడ చైర్ అనేది వుడ్ నుంచి తయారైంది. సో చైర్ని మళ్ళీ మనము విడువుగా ముక్కలు చేస్తే దాన్ని పాట్లు విడదీస్తే మళ్ళీ వుడ్ అవుద్దా లేదా? సో వుడ్ అయిపోతుంది. సో తిరిగి అదే వస్తువు మనం పొందగలం. అలాంటప్పుడు ఆఫ్ రాయాల. ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్, వైన్ ఈజ్ మేడ్ డాష్ గ్రేప్స్. వైన్ అనేది గ్రేప్స్ నుండి తయారు చేయడం జరుగుతుంది. అయితే వైన్ గ్రేప్స్ నుంచి తయారయ్యాక వైన్ నుండి మళ్ళీ తిరిగి గ్రేప్స్ని పొందలేము. సో తిరిగి మళ్ళీ అది పొందలేకపోతే ఫ్రమ్ రాయాల. మేడ్ ఫ్రమ్. మళ్ళీ చెప్తే చూడండి, ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, అంటే వుడ్ నుండి చైర్ తయారవుద్ది. మళ్ళీ చైర్ని వుడ్గా మార్చవచ్చు, అప్పుడు ఆఫ్ రాయాలి. అలా మారితే ఆఫ్. ద వైన్ ఈజ్ మేడ్ డాష్ గ్రేప్స్, వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్. ఎందుకంటే గ్రేప్స్ నుండి వైన్ తయారవుద్ది, కానీ వైన్ నుండి తిరిగి గ్రేప్స్ తయారు కావు, మళ్ళీ గ్రేప్స్ పొందలేము. అలాగే తిరిగి పొందలేకపోతే ఫ్రమ్ రాయాలి, మేడ్ ఫ్రమ్. ఓకేనా. దాన్ని బట్టి ఏ బిట్ ఇచ్చింది మీరు రాయగలగాల. ద ఫైట్ వాజ్ డాష్ 2 boys, ఇక్కడ కూడా బిట్వీను అండ్, అమాంగ్. బిట్వీన్ ఇప్పుడు అవుతామంటే ఇద్దరి మధ్య జరిగిన, ఇద్దరి మధ్య 2 persons కానీ 2 things కానీ 2 animals మధ్య కానీ జరిగితే అది బిట్వీన్. మోర్ దాన్ 2 అమాంగ్. ఓకేనా. ద ఫైట్ వాజ్ డాష్ 2 boys, ఇక్కడ బిట్వీన్ అమాంగ్ అని అడుగుతాడు కాబట్టి బిట్వీన్ రాయాలి, ఎందుకంటే 2 boys అన్నాడు కాబట్టి. షీ శాట్ డాష్ హర్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రూమ్, బ్రాకెట్లో బిట్వీన్ అమాంగ్ అని అడుగుతాడు. షీ శాట్ బిట్వీన్ హర్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటామా, అమాంగ్ హర్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటామంటే ఇక్కడ హర్ ఫ్రెండ్స్ అన్నాడు. అంటే హర్ ఫ్రెండ్స్ అంటే అక్కడ 2 friends 3 friends అనలేదు, బట్ 2 friends అని పర్టికులర్ చెప్పలేదు. హర్ ఫ్రెండ్స్ అంటే మోర్ దాన్ 2 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. సో హర్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మనం మోర్ దాన్ 2 కింద తీసుకోవాలి, అప్పుడు ఏమవుద్ది, అమాంగ్ అని అవుద్ది. ఓకేనా. షీ శాట్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్, ప్రత్యేకించి 2 అనే నెంబర్ వాడితే బిట్వీను, లేదా ఇద్దరు పేర్లు ఇచ్చినా
అర్థమైందా? షీ శాట్ బిట్వీన్ గీత అండ్ సీత. అప్పుడు ఇద్దరి మధ్య కూర్చుందని చెప్పినప్పుడు ఇద్దరే కాబట్టి బిట్వీన్. 2 అనే పదం వాడినా, ఇద్దరు పేర్లు ఇచ్చినా, 2 జంతువుల పేర్లు ఇచ్చినా, 2 వస్తువుల పేర్లు ఇచ్చినా బిట్వీన్ వాడాలి. అలా కాకుండా హెర్ ఫ్రెండ్స్ అని ఆ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే అమాంగే వాడాలి. ఎందుకంటే ఇది మోర్ దాన్ 2 కింద లెక్క తీసుకోవాలి. షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 2007. హ్యాస్ బీన్ లివింగ్ ఇక్కడ చూడండి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, లేదా హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్లో ఉండి ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ టైం ఇస్తే, పాయింట్ ఆఫ్ టైం అంటే మనము ఇన్నికి చెప్పాం కదా, అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే మనకి పలానా సంవత్సరం నుండి, పలానా రోజు నుండి, సిన్స్ సండే, సిన్స్ మండే, ఓకేనా, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, ఓకేనా, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ మంత్. ఆ విధంగా మనము ఈ 2007, సిన్స్ 2007, సిన్స్ 1990, ఆ విధంగా పర్టికులర్ పలానా డేట్, పలానా తేదీ నుండి, పలానా సంవత్సరం నుండి అని, పలానా రోజు నుండి అని పర్టికులర్ చెప్తే పాయింట్ ఆఫ్ టైం అంటాం. అలాంటివి ఇస్తే మాత్రం ఇక్కడ సిన్స్ రాయాలి, ఓకేనా. ఇక్కడ మాత్రం కంపల్సరీగా హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ ఉండాలి. లేకపోతే ఇక్కడ ఇన్ వస్తుంది, ఇయర్స్ ముందు ఇన్ రాయాలని చెప్పాను, కానీ ఈ టెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ సిన్స్ రాయాలి. హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్, హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే. అలాగే షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ 6 years, పక్కన పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాడు. పీరియడ్ ఆఫ్ టైం అంటే వ్యవధి, అంటే 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా, 4 నెలలుగా, 5 నెలలుగా, 2 weeksగా, 3 weeksగా, అంటే 3 years, 4 years, 2 hours, 3 hours, 3 గంటలుగా, 3 weeks, 4 weeks, 4 months అనే ఇలాగ దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అప్పుడేం రాయాలా? ఫర్ రాయాలా. అర్థమైందా? ఇయర్ ఇస్తే సిన్స్, సిన్స్ 1997, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ సండే, సిన్స్ మండే. ఫర్ పక్కన ఫర్ an hour, ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 5 months, ఫర్ 6 months, ఫర్ 3 years, అలాగే పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు ఫర్ రాయాలి. ఇది పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ రాయాలా. మరియు కండిషన్ ఏంటంటే ఇక్కడ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 కానీ ఉండాలి, ఓకేనా. ఇది 10th క్లాస్ వారికి ఈ 2 వీడియోలు చూస్తే చాలా ఈజీగా మీరు ప్రపోజల్స్ రాయగలరు. ఆల్రెడీ 100 days యాక్షన్ ప్లాన్ బిట్స్ అన్ని మీకు ఇందులో కవర్ చేశాను, ఓకేనా. థ్యాంక్ యూ.